సినీ సెలబ్రిటీస్ పెళ్లి అంటే మామూలు విషయం కాదు. కోట్ల ఖర్చుతో కూడుకున్న పని. పైగా ఇప్పుడున్న చాలా మంది సినీ స్టార్స్ అందరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అలా వారి డెస్టినేషన్ వెడ్డింగ్ కి సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంది. ఇక అందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయో తెలియదు కానీ చాలా మంది వాటి గురించి ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా కోలీవుడ్ స్టార్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ సైతం పెళ్లి చేసుకున్న సంగతి మనకందరికీ తెలిసిందే. ఆమె పెళ్లైనప్పటి నుండి సోషల్ మీడియా వేదికగా తన పెళ్లి ఖర్చుకు సంబంధించిన విషయాలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ విషయానికి వస్తే తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు వరలక్ష్మి శరత్ కుమార్. అయితే ఇకపోతే జూలై 2న నికోలన్ అనే వ్యక్తితో పెళ్లి సంబంధంలోకి అడుగుపెట్టిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. థాయిలాండ్ లో వీరిద్దరి వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలోని అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత చెన్నైలో ఎంతో ఘనంగా రిసెప్షన్ సైతం నిర్వహించారు. ఇకపోతే వరలక్ష్మి శరత్ కుమార్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇండస్ట్రీలో స్టార్ నటీనటులు. దీంతో ఆమె రిసెప్షన్ కి చాలా మంది సినీ ప్రముఖులు వచ్చారు. ఇక నికోలై ఇది మొదటి పెళ్లి కాదు. ఇదివరకే పెళ్లైన అతనికి ఇప్పటికే 15 సంవత్సరాల కూతురు కూడా ఉంది. ఇప్పుడు అతను వరలక్ష్మిని రెండవ పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తన భార్యకు నికోలై బంగారు చెప్పులు, డైమండ్లతో చేసిన చీర బహుమతిగా ఇచ్చారని, వాటి విలువ సుమారుగా 200 కోట్లకు పైగా ఉంటుందని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. రిసెప్షన్ కి కూడా భారీగా ఖర్చు పెట్టారని జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అంతేకాదు పెళ్లి ఖర్చు నిమిత్తం వరలక్ష్మి శరత్ కుమార్ తండ్రి సుమారుగా 200 కోట్లకు పైగా ఖర్చు చేశారు అన్న రూమర్ కూడా వినిపిస్తోంది.